రాష్ట్రంలో భానుడి భగభగ కొనసాగుతోంది. రోహిణి కార్తెతో జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో జనం ఇళ్ల నుంచి బయటికి రావాలంటే జంకుతున్నారు. అటు వడగాలుల తీవ్రత రోజుకు పెరుగుతోంది. రికార్డు స్థాయి టెంపరేచర్లు నమోదవుతున్నాయి. వడగాలులతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో భానుడి భగభగలు కంటిన్యూ అవుతున్నాయి. రాబోయే 3 రోజుల పాటు నిప్పులు కొలిమిలా తెలంగాణ పరిసరాలు ఉండనున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. 6 జిల్లాల్లో తీవ్రమైన ఎండలకు అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయన్నారు. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబ్ నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఇవాళ 14 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైన టెంపరేచర్లు నమోదయ్యే అవకాశం ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎండల తీవ్రతతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిప్పులు కొలిమిలా మారింది. ఉక్కపోత, వేడిగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటికి రావాలంటేనే జంకుతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. వడదెబ్బకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పదుల సంఖ్యలో చనిపోతున్నారు. వారం రోజుల గ్యాప్లో 50 మందికి పైగా చనిపోయారని అధికారులు చెబుతున్నారు. ఎండలు, వడదెబ్బకు తట్టుకోలేకపోతున్నారు వృద్ధులు. వడదెబ్బకు మృతి చెందిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు పబ్లిక్. పెద్దపల్లి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రామగుండం పారిశ్రామిక ప్రాంతం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. గత 10 రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో సింగరేణి కార్మికులతో పాటు పారిశ్రామిక ప్రాంత ప్రజలు పనుల కోసం ఇంటి నుండి బయటికి రావాలంటే జంకుతున్నారు. సింగరేణి బొగ్గు గనులలో పని వేళలు మార్పు చేసి చలువ పందిలతో పాటు మజ్జిగ ప్యాకెట్లను, మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం ఉత్పాదకతో పాటు కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవాలని అధికారులకు వినతి పత్రాలను అందజేశారు. రోజురోజుకి పెరుగుతున్న ఎండలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనం ఇండ్ల నుంచి బయటికి రావద్దని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. వడగాలులు అధికంగా వీస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.